మన దేశం జోలికి రావాలనంటే మన పేరు ఎత్తాలనంటేనే చుచ్చు వడాలి. తప్పిదారి దేశంలో కడుగు పెట్టాలనన్నా ఒంట్లే వణుకు ఉట్టేటట్టు చేస్తున్నది మన సైన్యం. ఉగ్రవాదుల గోసి ఊసి ఉరికేటట్టు చేస్తున్నది. మన దేశం దరిదాపులల్లా ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని మంగళవారం రాత్రి దాటినాక పాకిస్తాన్ దేశంలో బాజాబ్తా ఉంటున్న బడవేగాళ్ళ 9 జాగల మీద బాంబుల వర్షం కురిపించింది. లాహోర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోనే మన దేశ సైన్యం దాడి చేసినా పాకిస్తాన్ పబ్లిక్ కు ఏం కాకుండా ఆ దేశం సైన్యం స్థావరాలను టార్గెట్ చేయకుండా ఒక్క ఉగ్రవాద స్థావరాల మీదనే తూటాలు వేల్చిందట. అట్లా చేసుడితోని కరుడుగట్టిన కంత్రిగాళ్ళు చాలా మంది శరీరాలు తూట్లైనాయట. ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళు 50 మంది కంటే ఎక్కువనే పానాలు వదిలి పండ్లిగిలిచ్చిండ్రని అంటుర్రు. వీలుగాక ఇంకెంతమంది చచ్చిండ్రో లెక్కలు బయటపడాల్సి ఉన్నది. అయితే మనోళ్ళు గురిపెట్టి కాల్చి చంపిన స్థావరాలు మామూలు కావట. కరుడుగట్టిన కసబ్గానికి డేవిడ్ హెడ్లీ అనే టోనికి మనుషులను ఎట్లా చంపాలి, మంది దేశాలను ఎట్లా నాశనం చేయాలి అనేది శిక్షణ ఇచ్చిన స్థావరాలట. ఈ 9 స్థావరాలే కాదు, మొత్తం 21 ఉగ్రవాద జాగాల మీద మన సైన్యం కన్నేసిందట. మన దేశంలోకి సొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకున్నది. ఇంకోసారి ఏ ఉగ్రవాదైనా బార్డర్ దాటి కాలు మన దేశంలో పెట్టాలనంటే అదే ఆఖరి రోజు అయ్యేటట్టు చేసింది. ఇట్లా మన సైన్యం మెరుపు దాడి చేసుడుతోని దేశ పబ్లిక్ సంబరాలు చేసుకున్నారు. మంచి పని చేసింది మన సైన్యం అని మురిసిపోయినరు. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా భారతదేశం సరైన పనే చేసిందని అంటున్నాయి. ఆయన ఉగ్రవాదులను చంపితే వద్దనే దద్దమ్మలు ఎవరుంటారు? ఉన్నా బయటికి చెప్పలేరు కాబట్టి చైనా అసొంటోలు సపోర్ట్ చేసినట్టే మాట్లాడినరు. కాబట్టి మన సైన్యానికి సంపూర్ణంగా అండగా ఉండాలి, పూర్తి సపోర్టునియ్యాలి. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదం ఊసే లేకుండా చేయాలి. జై భారత్, జై భారత్ సైన్యం.